ఆర్డీఎస్పై కర్ణాటక ఆంధ్రప్రదేశ్ చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకోకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ నేతలతో కలిసి ఆయన ఆర్డీఎస్ ప్రాజెక్టును సందర్శించారు. ఆర్డీఎస్ వద్ద కర్ణాటక చేపడుతున్న కురిడి ఎత్తిపోతల పథకాన్ని, ఏపీ వైపు కుడి కాలువ వద్ద నిర్మాణాన్ని పరిశీలించారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు అనుమతి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్డీఎస్పై కర్ణాటక అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను అడ్డుకోవట్లేదని ఆరోపించారు. ఆర్డీఎస్ తెలంగాణ వైపునటువంటి లెఫ్ట్ కెనాల్ ఏమో ఇక మొత్తం మట్టి ఇసుక కావాలని ఇస్తలేదు, షెల్టర్ ఇవ్వకుండా, ఇక నీళ్లు రాకుండా, చుక్క నీళ్లు కూడా రాకుండా ఇక్కడ ఆనకట్టేసినట్లు వేసినారు. సుంకేష్లకు పోయేటువంటి దగ్గర ఇలా గేట్లు బద్దలు కొట్టి నీళ్ళు తీసుకెళ్తున్నారు. పక్కల ఆంధ్రాకి నీళ్ళు తీసుకుపోవడానికి రెడీగా కట్టిపెట్టింది. మళ్ళీ పైన కురిడి లిఫ్ట్ ఇరిగేషన్ స్టార్ట్ అయింది, కంప్లీట్ అవుతుంది. రిజర్వాయర్ కూడా కంప్లీట్ అయింది. చిక్కలమరి దగ్గర కూడా పని స్టార్ట్ అయింది. అక్కడ నీళ్ళు తీసుకుపోయి మంత్రాలయం దగ్గర అక్కడ నీళ్ళు తీసుకుపోయి గుండ్రేవుల దగ్గర ఇంకొక ప్రాజెక్ట్ అది కంప్లీట్ చేసుకొని అక్కడ నీళ్ళు తీసుకుపోయిన తర్వాత దాదాపు ఇవన్నీ కలిపితే 60-70 టీఎంసీల రిజర్వాయర్లు, పేరుకు తాగునీరు, కానీ చేసేటువంటిది తెలంగాణకు మోసం. అసలు ఈ ప్రాజెక్ట్ అనేది ఆర్డీఎస్ ప్రాజెక్ట్ అనేది కేవలం నడిగడ్డ ప్రజలకు 15.9 టీఎంసీల నీళ్లు నిల్వ ఉంచి 87,500 ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడానికి డిజైన్ చేయబడ్డది. ఇప్పుడు వచ్చి చూస్తే ఇక్కడ కర్ణాటక వాళ్ళు పక్కనే కళ్ళకు కనిపిస్తా ఉంది. వాళ్ళు చెప్తా ఉన్నారు తాగునీటి కొరకని అక్కడ రిజర్వాయర్ కట్టి 2 టీఎంసీ రిజర్వాయర్, ఇక్కడ ఉన్నదే మొత్తం కొడితే నిలిచేదే 3-4 టీఎంసీలు. దీనికి వెళ్ళి వాళ్ళు 2 టీఎంసీలు అంటారు, కంటిన్యూ తీసుకపోతే 4-5 టీఎంసీలు తీసుకుపోతారు. అక్కడ వాళ్ళు ఆ పని చేస్తా ఉన్నారు. ఈ రకంగా చూస్తే ఆర్డీఎస్ ఆయకట్టు కొత్త గుండుసున్న అవుతుంది.